సింహరాశి వారికి జనవరి నెల చివరి లోపు వీరు పట్టిందల్లా బంగారమే. అరుదైన అఖండ రాజయోగం ఆపేవారే లేరు. ఊహించని ఫలితాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, జనవరి నెల చివరి లోపు వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ సింహరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే జనవరి నెల చివరి లోపు వీరి జీవితంలో చాలా పెను మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు. వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టకరమైన వాతావరణం కనిపిస్తోంది. అఖండ రాజయోగం కలగబోతూ ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. తోటి వారితో సంతోషాన్ని కూడా పంచుకుంటారు. ఆలోచించి ఖర్చు చేయాలి. శ్రీ సూర్యనారాయణ మూర్తి వారిని ఆరాధించడం వలన మంచి జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మధ్యమ ఫలితాలు అయితే ఉన్నాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనిలో శ్రద్ధ చాలా అధికం అవుతుంది. కీలకమైనటువంటి వ్యవహారాలలో తెలివిగా ఆలోచించి పనిచేయడం మంచి జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ఎవరితోనూ కూడా అభిప్రాయ భేదాలు అనేవి రాకుండా చూసుకోవాలి. నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి. నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి సమయం చాలా మిశ్రమమైన ఫలితాలు అయితే ఇస్తుందండి. ఆదాయం కూడా చాలా బాగుంటుంది. కానీ కుటుంబ సభ్యుల అవసరాల కొరకు మీరు కొంచెం అధికంగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి అయితే తలెత్తవచ్చు. అంతేకాకుండా ఈ నెల చివరి వరకు కూడా కుజుని గోచరం కూడా అనుకూలంగా ఉండకపోవడం చేత మీరు ఖర్చు చేయాలనుకునే దానికంటే కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రణాళికల కారణంగా లేదా వాహనాల కారణంగా కూడా ఈ సమయంలో ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ జనవరి నెల చివరి లోపు పెట్టుబడులకు కూడా కొంచెం అనుకూలంగానే ఉంటుంది. పెద్ద పెట్టుబడుల కోసం సరైన సమయం ఎంచుకుని ఆలోచించి ముందుకు సాగండి. కుటుంబ పరంగా ఈ సమయం చాలా మంచి జరుగుతుంది. పిల్లలు వారి యొక్క రంగాల్లో మంచి విజయాలను సాధిస్తారు. మీరు మీకు ఆనందం కలిగించే కారణంగా మాట్లాడతారు. మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడడం ప్రారంభం అవుతుంది. మీ జీవిత భాగస్వామి ఉద్యోగంలో పదోన్నతి అనేది పొందగలుగుతారు లేదా వారి యొక్క రంగంలో మెరుగుదల కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సమయం మీ రాశి వారికి ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీరు కోరినది ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో జరుగుతుంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా ఊహించలేనటువంటి ఈ విధంగా మారుతుంది. ఈ 2025 సంవత్సరం ఈ సింహరాశి విద్యార్థులకు కొంత కష్టతరంగా చెప్పవచ్చండి. ఎందుకంటే వీసా రిజెక్ట్ అవ్వడం కానీ, ఉత్తీర్ణత శాతం తగ్గడం కానీ, బ్యాక్లాగ్స్ వంటివి ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్లలో ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంట్లో మానసికంగా టార్చర్ అనేది ఉంటుంది. ఇక విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగం రాకపోవడం, అక్కడ కష్టాలు పడడం వంటివి జరిగే అవకాశాలు అయితే 2025 సంవత్సరంలో మీకు జరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా పేపర్స్ విషయంలో మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా వాళ్ళు తిరిగి సొంత దేశం కూడా రావాల్సి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఇక సినిమా రంగం వారికి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కానీ డబ్బు ఖర్చు చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల కారణంగా స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తారు. పోలీస్, కోర్టు కేసులు మీ పైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే రైతులకు ఈ సంవత్సరం దిగుబడి, రాబడి కూడా తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మొదటి పంట విపరీతమైన నష్టం కూడా వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.
సింహరాశి జాతకులు శనివారం నియమాన్ని పాటించండి. శనివారం రాత్రి టిఫిన్స్ వంటివి చేయండి. వీలైతే శనివారం రోజున బ్లూ కలర్ బట్టలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గురువారం రోజున ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. ఈ పరిహారాల వలన మీకు దోషం అనేది కొంచెం తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. చూసారు కదండి సింహరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది. అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతం నందుకు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలవారుగా ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి ఆ రాజు ఏ విధంగా ఉంటాడు? నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు. ఈ అంశం జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏ రంగంలోనైనా సరే వీరు రాజకీయ నాయకులుగానే ఉంటారు. అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అనేవి అలవడే అవకాశాలు అయితే ఉన్నాయి. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వీరు కోరుకుంటూ ఉంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటారు. వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో పనిని దిగ్విజయంగా చేసుకుంటూ ఉంటారు. వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఆ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు. సింహరాశి వారి శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా అధికంగా ఉంటుంది. అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది. అయితే సింహరాశి వారి స్వభావం ఏమిటి అంటే మోసము చేయట, నమ్మించినట్ట ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం అయితే కాదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి. వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకము. అయితే సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కూడా కాదు. కానీ వీరికి కీర్తిదాహము, ప్రచార కాంక్ష అను 2 విషయాలు మాత్రమే లొంగిపోతారు. అతి డాంబికత్వము, ఇతరులతో తమని తాము పొగిడించుకోవాలి అనుకునేటటువంటి కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకొనుట అనే లక్షణాలు కూడా వీరు నిగ్రహించుకున్నారు అంటే వీరి అంతటి వారు ఉండరు అని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి సింహరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే సింహరాశిలో మీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.